వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం బొమ్మ చేపల పులుసు నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, చేసేద్దామా? ఫ్రెష్గా తీసుకొచ్చిన బొమ్మ చేపలండి ఇవి. ఏ చేపల పులుసైనా మ్యాక్సిమం రెసిపీ అంటే ఇలానే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చుకున్న చేపల్ని పసుపు, ఉప్పు, నిమ్మకాయతో మంచిగా ఒక 3 to 4 టైమ్స్ వాటర్తో నీట్గా కడుక్కోవాలండి. ఇలా వేసి కడుక్కుంటేనే అప్పుడే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. అప్పుడు మనం చేపల కర్రీ అనేది ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. నేనైతే అన్నీ వేసి మంచిగా రుద్దుతూ నీట్గా కడుక్కున్నాను. ప్రీవియస్ వీడియోలో అపోలో ఫిష్ పులుసు కూడా చేశానండి. కావాలంటే అది కూడా నా ఛానల్లో ఉంటుంది, విజిట్ చేసి చూడండి. అండ్ మన రెసిపీలోకి వెళ్ళిపోతే క్లీన్గా కడుక్కొని పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. పెట్టుకొని ఒక 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఫ్రెష్గా నూరిందైతే టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఒక స్పూను పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మెజర్మెంట్స్ ఇవే అంటే పక్కాగా ఏముండదండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. నేను ఇలా వేసుకొని ఒక పక్కకి పెట్టుకొని మొత్తం ముందు ఆ మిక్చర్ అంతా నీట్గా కలుపుకున్న తర్వాత అప్పుడు ఆ చేపలకి చక్కగా పట్టించానండి. మీరు కూడా ఇదే పద్ధతిలో చేయండి, కర్రీ చక్కగా కుదురుతుంది. చేపలకు కూడా ఇలా పట్టిస్తే ఏంటంటే ఉప్పు అనేది మంచిగా పడుతుందండి. ఉప్పు కారం ముక్కలకి చక్కగా కలిపి పక్కకు పెట్టుకున్నాను కాసేపు. ఈ చేపల పులుసులోకి మనం ఆనియన్స్ ఏం చేస్తున్నామంటే ఒక చిన్న 2 ఆనియన్స్ తీసుకొని అవి కాలుస్తున్నాము. ఏం లేదండి, జస్ట్ టేస్ట్ పర్పస్ కోసమే. ఇదైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూసే నేర్చుకున్నానండి. చేపల పులుసు మా అమ్మమ్మ నేర్పించింది. ఈ ఆనియన్ కాల్చడం అనేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చూశాను. కట్టెల పొయ్యిలో చేస్తే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. కాకపోతే మనకి సిటీలో ఎలా కుదురుతుంది చెప్పండి ఇంట్లో. అందుకే మనం స్టవ్ మీద నైఫ్ సహాయంతో అవి నీట్గా కాల్చుకున్నానండి. కాల్చుకున్న తర్వాత ఆ ఫస్ట్ లేయర్ అంతా తీసేసి మంచిగా 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఈ ఆనియన్స్తో పాటు ఒక చిల్లీ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నానండి. చూడండి, గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ పులుసులోకి చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. మరీ ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లోకి కర్రీలోకి మసాలా కూడా కావాలి కదండి. అందుకే కొన్ని ధనియాలు, జీలకర్ర, కాస్త మెంతులు, లవంగాలు, పల్లీలు, ఎండుమిర్చి 2 వేసుకొని చక్కగా దోరగా వేయింపుకోవాలండి. ఆ ఫ్రెగ్నెన్స్ వచ్చే వరకు వేయింపుకోండి, మార్చొద్దండి. జస్ట్ ఏగితే చాలు. ఇవి ఏగినవి పక్కకు పెట్టుకొని చక్కగా కూల్ అయిన తర్వాత చిన్న జార్లో వేసుకొని ఇది కూడా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఆ చల్లారయ్యండి వేసుకున్నాను, పేస్ట్ పౌడర్ కింద చేసుకున్నాను. ఇది కూడా పక్కకు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దామండి. కళాయి పెట్టుకొని కళాయిలో 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే చేప ముక్కలు ఏగాలి, ఏగితేనే నీసు వాసన ఉండదండి. సో అందుకే కాస్త ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆయిల్ వేగిన తర్వాత దీంట్లో యాజ్ యూజువల్గా మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయ 1. ఆల్రెడీ లవంగాలు వేసుకున్నాం కాబట్టి మనం మిక్స్ చేసుకునేటప్పుడే మసాలాలో సో ఒకటే వేసుకోండి, 1, 2 నచ్చినట్టయితేనే. అండ్ కస్తూరి మెంతు కూడా వేసానండి. ఒక ఆనియన్, ఒక మిర్చి చాప్ చేసుకొని పెట్టుకున్నది కూడా వేసాను దీంట్లోనే. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా జస్ట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలా ఉల్లిగడ్డల్ని
చక్కగా ఏగనివ్వండి. ఆనియన్ చక్కగా బ్రౌనిష్ కలర్లోకి ఏగింది కదండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, అది తీసి దీంట్లో వేసుకోండి. అది కూడా మంచిగా ఏగనివ్వండి. మనం ఆల్రెడీ కాల్చాం కాబట్టి పచ్చివాసన అయితే రాదండి, కానీ ఆనియన్ అనేది ఏగితేనే బాగుంటుంది కదా. జస్ట్ ఇదేం లేదండి, మన పులుసు అనేది కొంచెం చిక్కగా ఉండడానికి కోసం, గ్రేవీగా రావడం కోసమే వేసామండి. ఇలా మంచిగా అది కూడా ఏగిందండి, వేసింది. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదండి కలిపి పీసెస్, ఆ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను చేపల గిన్నె వాడానండి. వెడల్పు గిన్నెలో అయితే ముక్కలు చక్కగా ఏగుతాయి, పులుసు చక్కగా మరిగి బాగుంటుంది పులుసు. అందుకే వెడల్పు గిన్నె వాడానండి. మీరు కూడా కుదిరితే వెడల్పుగా ఉన్న గిన్నెలోనే ట్రై చేయండి. ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టడం మర్చిపోవద్దండి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే చక్కగా బయటకు వస్తుంది, దాంతో ముక్క అనేది ఉడుకుతుంది. మూత తీసి చూసిన తర్వాత వాటర్ అనేది వచ్చింది. నేను చూపిస్తున్న విధంగా గంట పెట్టకుండా చక్కగా రెండు వైపులా పట్టుకొని తిప్పారంటే మాడకుండా, గంట పెట్టకుండా ముక్క అనేది కదులుతుందండి, అటు ఇటు అవుతుంది. చక్కగా మళ్ళీ మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి, హై ఫ్లేమ్ పెట్టద్దండి, మొత్తం మాడిపోతుంది కింద మనం వాడిన మసాలా ఇదంతా. ఇప్పుడు చూసారా వాటర్ కంటెంట్ అంతా మొత్తం పోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది పోసుకోవాలండి. ఇలా కొంచెం చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ రెండు వైపులా పట్టుకొని గిన్నెని తిప్పండి తప్పకుండా, ఎందుకంటే ముక్కకున్నది కానీ కింద గిన్నెకి అంటుకున్నది కానీ ఆ మసాలా ఆనియన్ అదంతా మనం వేసిందంతా లిక్విడ్లో కలుస్తుంది. సో తప్పకుండా తిప్పండి. నేను చింతపండు పులుసు మొత్తం యాడ్ చేశానండి, జస్ట్ ముక్కలు మునిగే వరకు పోసాను. పులుసు మంచిగా మరుగుతుందండి. ఈ టైంలోనే మీకు ఉప్పు కారాలు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ, అదొక 2.5 స్పూన్స్ వేసుకోండి. అండ్ నా దగ్గర ఇంకో గరం మసాలా ఉందండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఈ మరిగేటప్పుడే యాడ్ చేసుకోండి, అప్పుడు ఈ పులుసు అనేది థిక్గా ఫామ్ అవుతుంది, చక్కగా ఉంటుంది. అప్పుడు మరుగుతున్నప్పుడైతే టేస్ట్ చేంజ్ అవుతుంది. సో మూత పెట్టడం అయితే మర్చిపోవద్దండి. దగ్గరికి అయిందండి పులుసు, ముక్కలు చూసారా ఎంత చక్కగా ఉందో. కొంతమంది మరిగే ఈ పులుసులో ముక్కలు అనేవి ఏగకుండానే వేస్తారండి, ఆ ముక్కలు అనేవి ఏగకుండా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మన పీసెస్ చూసారా ఎంత ఏగి మంచిగా రెడ్డిష్ కలర్లోకి ఎంత బాగున్నాయో. అండ్ లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీరతో మన పులుసుకి ఇచ్చేద్దామండి. నేనైతే చిన్న టిప్ వాడతానండి, పులుసు టేస్టే మారిపోతుంది. ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ లాస్ట్కి పులుసు బంద్ చేసిన తర్వాత, కాస్త కూల్ అయిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ నిమ్మకాయ రసం వాడతానండి. నిజంగా పులుసు టెక్స్చరే మారిపోతుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా పులుసు ఎంత చక్కగా వచ్చిందో. 2-3 డేస్ కూడా నిలువ ఉంటుందండి, హ్యాపీగా బ్రహ్మాండంగా మీరు తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నా వేలో ట్రై చేసి నా రెసిపీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు కర్రీ ఎలా కుదిరిందో నాకు చెప్పండి. అసలు బొమ్మ చేపల పులుసు కుదిరిందండి, ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈ సండే రోజు హ్యాపీగా తిన్నానండి. మీకు నోరూరిపోతుంది కదండి, ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.